ఖమ్మం నగరంలో భర్త భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన సంచలనం రేకెత్తించింది. తెల్లవారుజామున తన రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ బిడ్డను స్కూలుకు పంపించుకునేందుకు ఆ తల్లి ఉదయాన్నే లేచింది. తీరా భార్యాభర్తల మధ్య గొడవ చిలికి కాస్త ఒక పథకం ప్రకారమే భర్త తన భార్యను ఎట్లాగైనా హతమార్చాలని చెప్పని ఒక పన్నాగంతో ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి ఒక కత్తితోటి, పదునైన కత్తితోటి తన భార్యపై విచక్షణారహితంగా అసలు గొడవ లేని సమయంలో గొడవను క్రియేట్ చేసుకొని భార్య తప్పించుకోకుండా ఆమెను మెడభాగంలో నుంచి మొదలు పెడితే దొరికిన కాడల్లా కత్తితో ఒక తీవ్రంగా గాయపరిచిన ఘటన ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ కత్తిపోట్లు తట్టుకోలేక భార్య ఒక్కసారిగా మృతి చెందిన ఘటన. తల్లిని కత్తితో పొడుస్తుంటే తండ్రికి ప్రాధేయపడుతూ తల్లిని చంపవద్దు అంటూ కూతురు అడ్డు వస్తే కనీకరం లేనటువంటి ఆ కసాయి తండ్రి టోటల్గా బిడ్డపై కూడా విపరీతమైన కత్తి దాడు చేసిన నేపథ్యం అయితే ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఖమ్మం నగరం గట్టై సెంటర్లో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ సమీపంలోనే నివాసం ఉంటున్నటువంటి గోగుల భాస్కర్, ఆయన సొంతూరు చింతకాని మండలం నేరేడ గ్రామం. అక్కడ కొన్నాళ్ళ పాటు ఆయన భార్యతో సంసారం సాగిన తర్వాత ఆర్థిక పరిస్థితులు చక్కగా లేకపోవడంతో బతుకుదెరువు కోసం ఖమ్మం రావడం జరిగింది. అంతకన్నా ముందే 2003లో భార్య అంటే భాస్కర్కు జగ్గేపేటకు చెందినటువంటి వానికి అంటే సాయి వానికి మధ్యన 2002లో వివాహం పెద్దల సమక్షం జరిగింది. మొత్తానికి అది సంబంధించి అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి తండ్రి అంటే మృతురాలు తండ్రి మనతో పాటు ఉన్నారు. మనం అసలు అడిగి చూద్దాం అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు ఏమైంది, ఈ ఘటన గల దారి తీయటం గల అసలు ఏం జరిగి ఉంటుంది దాన్ని మొత్తానికి అయితే జరగడానికి అయితే యాక్చువల్గా అయితే మేమైతే ఇక్కడ ఉండట్లేదు సార్. మేము ఏదో పిల్లలు వాళ్ళిద్దరికి ఏదో మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి విడివిడిగా ఉంటున్నారు. పిల్లల్ని పెట్టుకొని తను బతుకుతుందండి నా కూతురు. మరి ఏం జరిగింది అనేది మాకు కూడా క్లారిటీగా తెలియదండి. ఈ మరి తీరా మా కబురు వస్తే మేము ఆవిడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాము. వచ్చేసరికి ఇట్లా జరిగింది. అంటే పలుమార్లు మీరు కూడా గ్రామస్తుల సమక్షం పంచాయతీ కూడా పెట్టారట? పంచాయతీ పెట్టాము, పోలీస్ స్టేషన్లో కూడా ఇది చేసాము. పోలీసుల ద్వారా కూడా ఏం కాలేదు. దానికి ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో వేసారండి. ఆల్రెడీ జగపేట కోర్టులోనే వేసాము. ఆ కోర్టు కూడా ఇంతవరకు ఒక వాయిదా పిలిచిన దాఖలాలు లేవు, ఇన్ని తీసుకొచ్చిన దాఖలాలు లేవు, ఒక వాయిదా కూడా ఇక్కడ ఎంటర్ అవ్వలేదు కూడా. అంటే మీ కూతురు ఇటీవల కాలం మీకు ఆయన ఫోన్ చేసి ఇంటి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అని చెప్పింది? ఏం లేదండి, మామూలుగా మంచిగానే ఉంటున్నారు. ఇప్పుడు పిల్లగాళ్ళని పెట్టుకొని హాయిగా మేము కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది పిల్లగాళ్ళకి ఇచ్చుకోవటం, మేము ఏదో మంచిగా చూసుకొని పోతున్నాం. వారానికి 10 రోజులకు వచ్చి చూసుకొని వాడు వ్యవసాయ పనులే చేస్తుంటాడు. వాడు పాప జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో మొన్ననే కుదిరి అక్కడ దగ్గరలోనేనండి రూమ్ కూడా ఇల్లు ఉండేది పిల్ల. ఆ ఫంక్షన్ హాల్లో పని చేసుకొని పిల్లలు చదివించుకుంటూ అక్కడే ఉంటుందండి పిల్ల. అసలు ఇంతకుముందు మరి కేసులు పెట్టారు, ఆ కేసులు పెట్టినప్పుడు ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు? అసలు ఏం మార్పు రాలేదు సార్. అసలు వాళ్ళు ఏ మార్పు కూడా రాలేదు. అసలు చూద్దాం ఒకసారి మనం పాపతో కూడా మాట్లాడి చూద్దాం అసలు ఏం జరిగింది అనేది. ఆ పిల్ల తల్లిని కట్టెపోటుతో తండ్రి పొడుస్తుంటే ధైర్యంగా సాహసం చేసి తల్లిని బ్రతికించుకోవాలని తాపత్రయపడు తాను కూడా కత్తిపోట్లకు గురైన ఘటన మనం చూసుకోవచ్చు. స్ట్రక్చర్ మీద అంటే బెడ్ మీద పడుకుంది బిడ్డ. మొత్తానికైతే ఏం జరిగింది తల్లి అసలుకి? పొద్దునే గొడవైంది ఇంట్లో? మేము ముగ్గురు ఉన్నాం, మేము పడుకొని ఉన్నాం. మమ్మీ లేచింది, డ్యూటీకి టైం అవుతుందని లేచి డోర్ తీసి బయటికి వెళ్ళింది. ఎక్కడ ఉన్నది తెలియదు, ఎమ్మటే కత్తి పట్టుకొని మీద కూరుకొచ్చిండు. మేము లేచేసరికల్లా పొడుతూనే ఉన్నాడు. పొడుతుంటే మేము ఆపుతున్నా. తమ్ముడు బయటకు వచ్చి పెద్ద మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదని తమ్ముడు వెళ్ళిండు. నేను ఆపుతూనే ఉన్నా, నన్ను కొట్టిండు, నన్ను పక్కనే గడిపెట్టిండు. మళ్ళీ బయట వేరే వాళ్ళు వచ్చి ఆపుతుంటే వాళ్ళు రానియట్లేదు, మీరు వస్తే మిమ్మల్ని కూడా చంపేస్తా అని. అయితే గడిపెట్టిండు, నేను ఆపుతూనే ఉన్నా, అయినా కానీ కొడుతుండు. డాడీ వద్దు డాడీ అన్నా కానీ ఆగకుండా కొడుతుంటే నేను గడి తీస్తే మళ్ళీ గడి నన్ను పెడతా ఉన్నాడు, తీస్తుంటే పెడతా ఉన్నాడు. అయితే ఇంకా రావట్లేదని నేను బయటకు వస్తే గడిపెట్టిండు. మమ్మీ వాళ్ళు ఫోన్ అన్నా చేద్దాం పెద్ద మమ్మీ వాళ్ళకని బయటకు వచ్చిన నేను. అయితే ఆలోపు ఫోన్ చేస్తే అట్లా ఆలోపు వచ్చేసారు పెద్ద మమ్మీ వాళ్ళు. పెద్దనాన్న వచ్చి డోర్ ఎమ్మటే గట్టిగా నెట్టేసరికల్లా చంపేసింది మమ్మీని. అప్పటికి రాత్రిపూట గొడవైంది ఇంట్లో? లేదన్నా, డాడీ మా దగ్గర ఉండట్లే, మేము ముగ్గురమే ఉంటున్నాం. మేము అక్కడ ఉండేది కూడా ఎవరు చెప్పారో తెలియదు అసలుకి. మరి ఏమో తెలియదు, ఎప్పుడు వచ్చిండో తెలియదు. మమ్మీ డోర్ తీయంలోనే ఎమ్మటే కత్తి పట్టుకొని మీద కూరుకొచ్చిండు. హర్షవర్ధిని. చూడొచ్చు మొత్తానికైతే. ఎన్ని సంవత్సరాల నుంచి డాడీ మీకు దూరం ఉంటారు? 1 year. 7th class. తెలంగాణ నారాయణ. చూడొచ్చు సంవత్సరం నుంచి కూడా సుమారు అంటే సంవత్సరం నుంచి కూడా తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నారు ఈ ఒక బిడ్డలు. మరోవైపున భర్త కూడా కనీసం బిడ్డలకు ఆలనా పాలనా చూడనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కనీసం అంటే కుటుంబం
లో జరుగుతున్న గొడవలే కారణం కావచ్చు. మరోవైపున భార్యాభర్త దూరంగా ఉంటున్నారు. అయినా పంచాయతీలో పలుమార్లు హెచ్చరించినా సరే పంచాయతీ పెద్దలు కూడా తీరు మారలేదు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చివరకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. మరోవైపున బిడ్డలు అనాథలయ్యారని చెప్పుకోవచ్చు. ఒకవైపున తండ్రి తల్లిని చంపిన కేసులో జైలు పాలవుతుంటే మరోవైపున తల్లి మాత్రం కత్తిఘాట్లకు గురైపోయి చనిపోయింది. మరోవైపున బిడ్డలు ఇప్పుడు మాత్రం దిక్కు దోసిన పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే ఈ యొక్క ఘటన మాత్రం హృదయాలు పిండేస్తుందని చెప్పుకోవచ్చు. తల్లి పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లినటువంటి సమయంలో వైద్యులు సైతం నిర్ఘాంతపోయారు. ఒకవైపున పాపకు వైద్యం చేసే డాక్టర్లు కూడా కన్నీరు పెట్టుకోసం పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది, అసలు ఏమైంది, ఎందుకు తండ్రి విచక్షణ కోల్పోయి ఒక సైకో లెక్క ప్రవర్తించి భార్యను చంపడం, మరొకన అడ్డొచ్చిన బిడ్డను సైతం కూడా హతమార్చేందుకు సిద్ధపడ్డాడు. ఏం జరిగింది అనేది కూడా అసలు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా తలుచుకుంటేనే గగ్గురు పుడుస్తున్నట్టు నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇలాంటి ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంటున్న కూడా ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులు మొత్తం కూడా ఒక్కసారిగా వణికిపోతున్న నేపథ్యం ఉంది. మరోవైపున భాస్కర్ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.